ఒకవేళ మీరు హై స్టేటస్, హై వాల్యూ అండ్ ఒక హైలీ రెస్పెక్టెడ్ ఆల్ఫా మేల్ అవ్వాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా వాల్యుబుల్ అవబోతుంది. ఎందుకంటే మీరు ఏదైనా రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడక ముందు జనాలు మొట్టమొదటి ఏం నోటీస్ చేస్తారు? మీ బాడీ లాంగ్వేజ్. మీరు ఎలా నిల్చున్నారు, ఎలా నడుస్తారు, లేదా మీరు కూర్చున్నప్పుడు తీసుకునే స్పేస్. ఒక అసలైన హై వాల్యూ ఆల్ఫా మేల్ కి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందుకే తను ఎప్పుడైనా ఏదైనా రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒక రాజులా గర్వంగా నడుస్తారు. ఏం మాట్లాడకుండా అక్కడ తన పవర్ఫుల్, ఎనర్జెటిక్ అండ్ కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ యొక్క దమ్ముతో తన ఒక బాస్ అని జనాలు ఫీల్ అయ్యేలా చేస్తారు. కానీ రెండో వైపు ఎవరైతే బాడీ లాంగ్వేజ్ ని పవర్ఫుల్ గా యూజ్ చేసుకోలేరో వాళ్ళు ఎదుటి వాళ్ళ ముందు షై, నర్వస్ అండ్ వీక్ అనిపిస్తారు. అందుకే ఈ వీడియోలో నేను మీకు హై కాన్ఫిడెంట్, హై స్టేటస్ పీపుల్స్ యొక్క ఎగ్జాక్ట్ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ ని నేర్పించబోతున్నా. వాళ్ళ లెగ్ మూవ్మెంట్స్ నుండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వరకు వాటిని యూజ్ చేసుకుని మీరు కూడా ఈజీగా ఒక పవర్ఫుల్, కాన్ఫిడెంట్ అండ్ ఒక హైలీ రెస్పెక్టెడ్ బాడీ లాంగ్వేజ్ ని తయారు చేసుకోవచ్చు. దానివల్ల ముందు ముందు ఎవ్వరూ మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ధైర్యం చేయరు. మీ బాడీ లెంత్ లో 40 నుండి 50% మీ కాళ్ళే. అందుకే మీరు ఎలా నిలబడతారు, ఎలా నడుస్తారు అండ్ కూర్చునే సమయంలో మీరు మీ కాళ్ళని ఎలా ఉంచుతారు, ఇవి చాలా ఎక్కువ మ్యాటర్ అవుతాయి మీ బాడీ లాంగ్వేజ్ ని డామినెంట్ లేదా వీక్ గా చూపించడానికి. ఎలా అంటే ఒకరి ముందు మీ ఫీట్ క్లోజర్, హ్యాండ్ క్రాస్ అండ్ పూర్తి అటెన్షన్ తో నిలబడడం ఇది ఒక వీక్ అండ్ సబ్మిసివ్ స్టాండింగ్ పొజిషన్. అందుకే ఇది ఆ సిచ్యువేషన్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళకంటే బలహీనంగా లేదా ఎదుటి వాళ్ళు మీకంటే ఎక్కువ డామినెంట్ గా ఉంటారో. కానీ మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ముందు పవర్ఫుల్ అండ్ డామినేట్ గా కనబడాలనుకుంటారో అప్పుడు మీ కాళ్ళు, చేతుల్ని ఒక బాస్ లో ఉంచండి, చాలా రిలాక్స్డ్ అండ్ కాన్ఫిడెంట్ గా. అండ్ ఇది చేయడానికి ముందు చాలా పవర్ఫుల్ మార్గాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ ది వైడ్ పోస్చర్ స్టాండర్డ్ పొజిషన్. మీ రెండు భుజాలు అండ్ కాళ్ళ డిస్టెన్స్ సేమ్ ఉండాలి, భూమిపై బలంగా నిలబడాలి. ఇది ఒక హై మాస్క్యులిన్ స్టాండింగ్ పొజిషన్ ఏదైతే స్టెబిలిటీ, పవర్ అండ్ డామినెన్స్ సిగ్నల్ చేస్తుందో. అందుకే దీన్ని అప్పుడే ఉపయోగిస్తారు ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళ ముందు మీకు ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్ ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ స్టాండింగ్ పొజిషన్ వల్ల మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే జనాల్ని ఇలా ఫీల్ అయ్యేలా చేస్తారు మీరు కాన్ఫిడెంట్ అండ్ మీరు రెస్పెక్ట్ ని డిమాండ్ కాదు డిజర్వ్ చేస్తారని. రెండోది స్టాండింగ్ విత్ ఆర్మ్స్ ఎకింబో. యానిమల్ కింగ్డమ్ లో అన్నిటికన్నా పెద్ద అండ్ అన్నిటికన్నా స్ట్రాంగ్ యానిమల్ అన్నిటికంటే ఎక్కువ రెస్పెక్టెడ్ ఉంటుంది. అందుకే ప్రతి జంతువు వాటి వేరు బాడీ గెస్చర్స్ ని యూజ్ చేస్తాయి, వాటిని అవి వేరే వాటికంటే పెద్దగా ఇంకా ఎక్కువ డామినెంట్ గా చూపించుకోవడానికి. యాజ్ ఎ హ్యూమన్స్ మనం కూడా ఎగ్జాక్ట్లీ అలా మల్టిపుల్ పవర్ఫుల్ బాడీ గెస్చర్స్ ని యూజ్ చేయొచ్చు మనల్ని మనం ఎక్కువ డామినేట్ గా చూపించుకోవడానికి. అండ్ అందులో అన్నిటికన్నా పవర్ఫుల్ అండ్ హై బాడీ గెస్చరే ఆర్మ్స్ ఎకింబో. అందుకే మీరు చూడొచ్చు ప్రతి ఒక్క పవర్ఫుల్ లీడర్, హై స్టేటస్ పీపుల్ ఈ బాడీ గెస్చర్ ని యూజ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇది బాడీ లాంగ్వేజ్ లో భాగమే అయినా ఒకవేళ దీన్ని సరిగ్గా యూజ్ చేయకపోతే ఇక్కడ మిమ్మల్ని వీక్ అండ్ నర్వస్ గా కూడా చూపించగలదు. అందుకే దీన్ని యూజ్ చేసే సరైన మార్గం తెలుసుకోవడం చాలా అవసరం. సో మన స్టెప్ నంబర్ 1, స్ట్రైట్ గా నిలబడి భుజాలు వెనక్కి పెట్టి కాన్ఫిడెన్స్ తో మీ చేతుల్ని మీ నడుంపై ఉంచండి, పైన కాదు కింద కాదు, సరిగ్గా నడుంపై. స్టెప్ 2, ఎల్బోస్ ని స్ట్రైట్ గా బయటికి పుష్ చేయండి అండ్ పొరపాటును కూడా ఎల్బోస్ ని వెనక్కి లేదా ముందుకి పెట్టకూడదు. స్టెప్ 3, 4 ఫింగర్స్ ని ముందుకి, కేవలం థమ్స్ ని మాత్రమే వెనక్కి పాయింట్ చేయండి అండ్ మాక్సిమం ఇంపాక్ట్ కోసం దాంతో పాటు వైడ్ పోస్చర్ స్టాండింగ్ పొజిషన్ ని యూజ్ చేయండి. బట్ గుర్తుంచుకోండి ఇది ఒక హైలీ అగ్రెసివ్ బాడీ పోస్చర్ ఏదైతే సూటిగా డామినెన్స్ అండ్ అథారిటీని రిప్రజెంట్ చేస్తుందో. అందుకే దీన్ని ఎప్పుడు సరైన చోట సరిగ్గా యూజ్ చేయండి. మూడోది, ఒక నిజమైన హై వాల్యూ ఆల్ఫా మ్యాన్ అవడానికి మీ బాడీ లాంగ్వేజ్ లో డామినెన్స్ తో పాటు అట్రాక్టివ్నెస్ ఉండడం కూడా చాలా అవసరం. కానీ ఒకవేళ మీరు మీ బాడీ లాంగ్వేజ్ ని క్లోజ్ గా ఉంచితే మీరు నర్వస్ అండ్ వీక్ గా అనిపిస్తారు. ఇంకొక వైపు వైడ్ గా ఉంచితే ఎక్కువ డామినెంట్ అండ్ పవర్ఫుల్ గా కనిపిస్తారు. సో మరి అట్రాక్టివ్నెస్ కోసం పర్ఫెక్ట్ బాడీ జెస్చర్ ఏది? మీరు ఫార్వర్డ్ ఫుడ్ పొజిషన్ గురించి విన్నారా? ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ వైడ్ మాస్క్యులన్ అండ్ అట్రాక్టివ్ బాడీ గెస్చర్ కి. అందుకే రెడ్ కార్పెట్ స్టేజ్ పై ఎక్కువ వరకు సెలబ్రిటీస్ ఈ పోస్చర్ ని యూజ్ చేస్తారు. దానివల్ల వాళ్ళు పవర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ గా కనిపించవచ్చు. కానీ ప్రశ్న ఏంటంటే ఈ అట్రాక్టివ్ స్టాండింగ్ పొజిషన్ తో మీ చేతుల్ని ఎలా పెట్టాలి? దాని కూడా ఒక మాస్క్యులన్ అండ్ అట్రాక్టివ్ బాడీ పోస్చర్ కాంబినేషన్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాన్ని చేయడానికి మీరు ఒక చేతిని మీ పాకెట్ లో అండ్ రెండో చేతిని కింద పెట్టొచ్చు. ఒకవేళ మీరు క్లాసీ లుక్ లో ఉంటే మీ చేతుల్ని కాన్ఫిడెంట్లీ ఇలా కూడా ఉంచొచ్చు. కొన్ని స్టడీస్ చూపిస్తాయి ఒక మగాడికి స్టాండింగ్ పొజిషన్ అన్నిటికంటే అట్రాక్టివ్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు స్ట్రైట్ గా నిలబడి భుజాలు వెనక్కి పెట్టి కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఇది ఒక పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ యొక్క ఫండమెంటల్స్.
మీరు ఏ రూమ్ లకైనా ఎంటర్ అయితే జనాలు మీ బాడీ లాంగ్వేజ్ లో మొట్టమొదటి దేన్ని నోటీస్ చేస్తారు? వాకింగ్ స్టైల్. ఇదే ఒక అమ్మాయి నుండి మగాడి బాడీ లాంగ్వేజ్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఒక పర్ఫెక్ట్ మాస్కులిన్ వాకింగ్ స్టైల్ తో పాటు మీరు ఈజీగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా జనాల ముందు మీకు మీరు ఒక పవర్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ ప్రెజెన్స్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ గుర్తుంచుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ కోసం రెండో అవకాశం దొరకదు. అందుకే అన్నిటికంటే ముందు ఒక పర్ఫెక్ట్ మాస్కులిన్ స్టైల్ తో నడవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ది వాకింగ్ విత్ మాస్కులిన్ షోల్డర్ స్వింగ్. వెల్, మీరు చూసి ఉంటారు, ఎప్పుడైనా ఒక చిన్న జంతువు లేదా ఇన్సెక్ట్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు లేదా డేంజర్ ఫీల్ అయినప్పుడు వాటిని అవి చిన్నగా లేదా హార్డ్ గా చేసుకుంటాయి. ఎగ్జాక్ట్లీ ఇలానే నడిచేటప్పుడు ఒకవేళ ఎవరైనా వాళ్ళ భుజాలని ఫిక్స్డ్ గా ఉంచితే అది మాస్కులిన్ షోల్డర్ స్వింగ్ అవ్వదు. అండ్ ఇది ఒక భయంతో ఉన్న నర్వస్ మనిషిలా చూపిస్తుంది. జనరల్లీ మగాళ్ళలో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది, అందుకే వైడ్ షోల్డర్ ఒక మాస్కులిన్ ట్రైట్ గా పరిగణిస్తారు. స్టడీస్ చూపిస్తాయి ఒక విమెన్ వైడ్ షోల్డర్ మగాళ్ళను ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకా మగాడు నారో షోల్డర్స్ అండ్ వైడ్ హిప్స్ ఉన్న ఉమెన్ ని ఇష్టపడతారు. ఈ షోల్డర్ టు హిప్ రేషియో మన పర్సీవ్డ్ అట్రాక్షన్ పై ఒక పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే ఒక హై స్టేటస్ ఆల్ఫా ఫీమేల్ నడుస్తున్నప్పుడు తన హిప్స్ ని వైడ్ మూవ్మెంట్ చేస్తుంది తన ఫెమినినిటీని చూపించడానికి. అండ్ ఒక హై వాల్యూ ఆల్ఫా మేల్ నడుస్తున్నప్పుడు వైడ్ షోల్డర్ స్వింగ్ చేస్తారు తన మాస్కులిటీని చూపించడానికి. అందుకే మీరు ఒక మగాడైతే నడుస్తున్నప్పుడు ఎప్పుడు ఒక నిజమైన మగాడ్లా మీ భుజాల్ని మీ కాన్ఫిడెన్స్ తో పాటు స్వింగ్ చేస్తూ నడవండి. సెకండ్, ఒకవేళ మీరు ఒక నిజమైన ఆల్ఫా అవ్వాలనుకుంటే మీ తలని ఎప్పుడు పైకి ఉంచండి. లైఫ్ లో ప్రతి టఫ్ సిచ్యువేషన్ ని కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయండి. అంతేకాని చేతకాని వాళ్ళ కిందకి చూస్తూ ఈ ప్రపంచాన్ని అవాయిడ్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళ ముందు తల దించి నడుస్తారో మిమ్మల్ని మీరు లేజీ, అండర్ కాన్ఫిడెంట్ అండ్ వీక్ గా చూపిస్తారు. అందుకే ఏ సిచ్యువేషన్ లో అయినా ఎవరి ముందైనా ఎలాంటి కాంప్రమైజెస్ లేకుండా ఎప్పుడు మీ తలెత్తే ఉండాలి. థర్డ్, మిమ్మల్ని మీరు హై స్టేటస్ అండ్ కాన్ఫిడెంట్ గా చూపించుకోవడానికి అన్నిటికంటే మంచి మార్గం మీ చేతులు. ఇవి లిటరల్లీ మీ ఇంప్రెషన్ ని క్రియేట్ కూడా చేయగలదు అండ్ ఈజీగా నాశనం కూడా చేయగలదు. ఇమాజిన్, ఎప్పుడైనా ఒక అమ్మాయి మిమ్మల్ని జడ్జ్ చేస్తుంది లేదా మీరు తన దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చేతులు మీ పాకెట్స్ లో పెట్టుకుంటే లేదా క్రాస్ చేస్తే ఎలా అయితే చాలా మంది చేస్తారు, ఇది మీ పర్సనాలిటీని వాళ్ళ ముందు షై, నర్వస్ అండ్ వీక్ గా చూపిస్తుంది. ఇది చాలా స్టడీస్ ద్వారా కూడా నిరూపించబడింది. క్లోజ్ బాడీ లాంగ్వేజ్ లైక్ నడుస్తున్నప్పుడు చేతులు పాకెట్స్ లో పెట్టుకోవడం లెస్ అప్రోచబుల్ ఆర్ వీక్నెస్ కి సంకేతం. అందుకే మీరు ఖచ్చితంగా చూసుంటారు, ప్రతి ఒక్క పవర్ఫుల్ లీడర్ ఆర్ పొలిటీషియన్ వాళ్ళ చేతుల్ని కాన్ఫిడెంట్లీ స్వింగ్ చేస్తూ నడుస్తారు జనాలకి వాళ్ళ పవర్ అండ్ డామినెన్స్ ని చూపించడానికి. అందుకే నడుస్తున్నప్పుడు షోల్డర్ తో పాటు మీ చేతులను కూడా ఫ్రీగా స్వింగ్ చేస్తూ నడవండి. అండ్ ఒకవేళ మీరు ఈ పవర్ఫుల్ వాకింగ్ స్టైల్ ని ఎక్కువ అట్రాక్టివ్ గా చేయాలనుకుంటే మీ ఒక్క చేతిని స్వింగ్ చేస్తూ రెండోది పాకెట్ లో పెట్టుకోండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, మీ థంబ్ బయట ఉండాలి. సేమ్ జేమ్స్ బాండ్ లా ఇది మీ అట్రాక్టివ్నెస్ ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది. నెంబర్ 4, స్ట్రైట్ గా ఉండి స్లో అండ్ నాన్ రియాక్టివ్ హ్యాండ్ మూవ్మెంట్ తో నడవండి. ఎందుకంటే నడుస్తున్నప్పుడు ఎప్పుడైతే మీరు ప్రతి డైరెక్షన్ లో మీ తల మూవ్ చేస్తారో మీరు జనాలకి ఇది చూపిస్తారు, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మీకన్నా అండ్ మీ పర్పస్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అని. అందుకే ఒక రాజులా ఎప్పుడు మీ బేస్ పై స్ట్రైట్ గా చూస్తూ కాన్ఫిడెంట్ గా నడవండి. ఆల్ రైట్, ఇప్పటి వరకు మీరు అసలైన హై వాల్యూ మ్యాన్ లా నడవడం, జనాల ముందు కాన్ఫిడెంట్లీ ఒక బాస్ లా నించోవడం నేర్చుకున్నారు. కానీ ఒకవేళ మీరు కూర్చునేటప్పుడు తప్పు చేస్తే మీ పూర్తి కాన్ఫిడెన్స్ వాళ్ళ ముందు ఒక్క క్షణంలోనే కింద పడిపోతుంది. అందుకే మీరు కూర్చునేటప్పుడు కూడా ఒక బాస్ లా కూర్చోవడం అవసరం. ఐ మీన్ రిలాక్స్డ్ అండ్ కాన్ఫిడెంట్ గా. అండ్ దీన్ని చేయడానికి కొన్ని పవర్ఫుల్ బాడీ పోస్చర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది బాస్ లెవెల్ కాన్ఫిడెన్స్ తో పాటు మీ చేతుల నుండి కొంచెం స్పేస్ తీసుకోండి. అండ్ కూర్చునేటప్పుడు కాన్ఫిడెంట్ గా స్పేస్ తీసుకుంటూ మీ చేతులతో దేని సపోర్ట్ అయినా తీసుకుంటూ కూర్చోండి. లైక్ మీరు టేబుల్ దగ్గర ఉంటే టేబుల్ పై, లేదా మీరు జస్ట్ చైర్ పై కూర్చుంటే మీ కాళ్ళపై. లేచేటప్పుడు కూడా ఎగ్జాక్ట్ సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఇది సింపుల్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్ మీ బాడీ లాంగ్వేజ్ కి ఒక హై స్టేటస్ అండ్ డామినేటింగ్ లుక్ ఇస్తుంది. కానీ ఇది చేసే సమయంలో మీరు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ కూర్చునేటప్పుడు మీ తల కిందకు వంచకండి, బాడీని స్ట్రైట్ గా ఉంచండి అండ్ ఫేస్ పై ఒక కాన్ఫిడెంట్ స్మైల్ ఉంచండి. ఇది మిమ్మల్ని ఒక లీడర్ అండ్ హైలీ కాన్ఫిడెంట్ పర్సన్ గా చూపిస్తుంది. సెకండ్, ది లెగ్ ఓవర్ క్రాస్ పొజిషన్. ఈ రోజుల్లో చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, క్రాస్ లెగ్ ఒక రాంగ్ పోస్చర్ అని. కానీ నిజానికి దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఇది మీకు అన్నిటికంటే పవర్ఫుల్ అండ్ డామినేటింగ్ పోస్చర్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, మీరు ఈ వీడియోని చూడొచ్చు, తేడా క్లియర్ గా ఉంది. కానీ క్వశ్చన్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ మాస్కులిన్ క్రాస్ లెగ్ పోస్చర్ ఎలా చేయాలి? దీనికోసం మీరు కొన్ని పవర్ఫుల్ సిట్టింగ్ స్టెప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 1, బ్యాక్ ని స్ట్రైట్ గా అండ్ షోల్డర్ ని రిలాక్స్డ్ గా ఉంచండి. ఇంకా మీ రైట్ లెగ్ ని లేపి లెఫ్ట్ లెగ్ పై క్రాస్ చేయండి. కానీ గుర్తుంచుకోండి, మీ నీస్ సరిగ్గా అలైన్ అవ్వాలి అండ్ ఇది తప్పకుండా
ఎన్షూర్ చేసుకోండి మీ లోవర్ లెగ్ గ్రౌండ్ ని కంఫర్టబుల్ గా టచ్ చేస్తూ ఉండాలి. స్టెప్ 2, మీ చేతులతో ఎక్కువ స్పేస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఒక కౌచ్ పై కూర్చుంటే ఒక చేతిని కొంచెం ఓపెన్ చేసి పైన పెట్టండి, రెండోది మీ నీస్ పై ఉంచండి. ఒకవేళ మీరు చైర్ పై కూర్చుంటే కాన్ఫిడెంట్లీ స్పేస్ తీసుకుంటూ మీ ఎల్బోస్ ని చైర్ యొక్క ఆర్మ్ రెస్ట్ పై ఉంచండి అండ్ మీ రెండు చేతులతో ఇలాంటి షేప్ చేయండి. ఇది ఒక హైలీ పవర్ఫుల్ అండ్ డామినేటింగ్ బాడీ పోస్చర్, ఏదైతే చాలా వరకు హై స్టేటస్ అండ్ రిచ్ పీపుల్ యూజ్ చేస్తారు. అందుకే దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు మీ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా హై స్టేటస్ లో ఉండడం చాలా అవసరం. కానీ గుర్తుంచుకోండి, ఈ బాడీ లాంగ్వేజ్ ని ఎటువంటి రిలేషన్ లో యూజ్ చేయకండి, లేదంటే ఇక్కడ మీరు వాళ్ళ దృష్టిలో ఆరోగెంట్ గా కనిపించవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ ముందు ఆరోగెంట్ గా కనిపించకుండా కాన్ఫిడెంట్ గా ఎలా కూర్చోవాలి. దీనికోసమే మన పాయింట్ నెంబర్ 3, మీ రెండు కాళ్ళు భూమిపై ఉంచి భుజాల విడ్త్ సమాన దూరంతో మీ మోకాల బయట వైపు కాన్ఫిడెంట్లీ స్పేస్ తీసుకోండి. మీకు తెలిసే ఉంటుంది, ఒక మ్యాన్ కి ఇది అన్నిటికన్నా కంఫర్టబుల్ పొజిషన్. అందుకే సిట్టింగ్ పొజిషన్ ద్వారా ఒక మ్యాన్ ఆటోమేటికల్లీ ఎక్కువ కాన్ఫిడెంట్ అండ్ రిలాక్స్డ్ గా అనిపిస్తారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రైట్ గా ఉంటూ భుజాల్ని వెనక్కి పెట్టి కాన్ఫిడెంట్ గా కూర్చోండి అండ్ ఎప్పుడు ఎవరి ముందు ఒంగోని లేక చేతుల్ని కాళ్ళని క్లోజ్ చేసి ఉంచుకోండి. ఇది ఒక పర్ఫెక్ట్ మాస్కులిన్ బాడీ లాంగ్వేజ్ కి ఫౌండేషన్. ఒకవేళ మీరు నిజంగా ఒక హై వాల్యూ ఆల్ఫా మ్యాన్ అవ్వాలనుకుంటే మీలో ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ స్కిల్ ఉండడం చాలా అవసరం. అండ్ దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఒక స్ట్రాంగ్ కమ్యూనికేషన్. అండ్ చాలా స్టడీస్ ద్వారా ఇది ప్రూవ్ అయింది. ఒక స్ట్రాంగ్ కమ్యూనికేషన్ కోసం 55% బాడీ లాంగ్వేజ్, 38% వాయిస్ టోన్ అండ్ కేవలం 7% మీ వర్డ్స్ మ్యాటర్ అవుతాయి. దీని అర్థం సింపుల్ గా ఏంటంటే మీ మాటల్లో ఎంత దమ్మైనా ఉండని, ఒకవేళ మీ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ టోన్ వీక్ గా ఉంటే మీకు అసలైన రెస్పెక్ట్ దొరకదు. కానీ ఒక పర్ఫెక్ట్ మాస్కులిన్ టోన్ కోసం ఒక డీటెయిల్ వీడియో చేయడం చాలా అవసరం. అందుకే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఒక పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ పై డిపెండ్ అయి ఉంటుంది: మీ పోస్చర్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మీ హ్యాండ్ మూవ్మెంట్స్. అందుకే ఇప్పటి వరకు నేను హై స్టేటస్ పీపుల్ యొక్క ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క పవర్ఫుల్ బాడీ పోస్చర్ గురించి మీకు ఆల్రెడీ డీటెయిల్ గా చెప్పా. అండ్ ఇది కూడా చెప్పాను, పర్ఫెక్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కోసం మీ ఫేస్ పై ఒక కాన్ఫిడెంట్ అండ్ ఫియర్లెస్ స్మైల్ ఉండడం చాలా ముఖ్యం. సో ఇప్పుడు మిగిలింది లాస్ట్ అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్, హ్యాండ్ మూవ్మెంట్స్. ఇవెంత పవర్ఫుల్ అంటే ఇది మీ ఏ ఒక్క మాటనైనా 50% ఎక్కువ ఎఫెక్టివ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ గా మార్చగలదు. అందుకే ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ బాడీ లాంగ్వేజ్ ను యూజ్ చేస్తారు వాళ్ళ మాటల్ని ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ గా మార్చడానికి. దాని అర్థం అది కాదు మీరు మాట్లాడేటప్పుడు మీ చేతుల్ని ఏవేవో డైరెక్షన్ లో మూవ్ చేస్తూ ఉండాలని కాదు, ఇది మిమ్మల్ని ఇంకా ఎక్కువ నర్వస్ అండ్ వీక్ గా చూపిస్తాయి. నిజానికి ఒక ఎఫెక్టివ్ హ్యాండ్ మూవ్మెంట్స్ యొక్క కాంబినేషన్ 4 ముఖ్యమైన విషయాలపై డిపెండ్ అవుతుంది: పాయింట్స్, స్వీప్స్, ఫ్రేమ్స్ అండ్ కట్స్. ఏవైతే మీ మాటల నుండి పూర్తిగా అలైన్ అవ్వాల్సి ఉంటుందో. లైక్ ఫస్ట్ ఈ పాయింట్, ఇది అప్పుడు యూజ్ అవుతుంది ఎప్పుడైతే మీరు ఇతరుల అటెన్షన్ ని ఏ పర్సన్ పై అయినా లేక మీ వర్డ్స్ వైపు తీసుకెళ్లాలనుకుంటారో. దీనికోసం 2 రకాల మూవ్మెంట్స్ యూజ్ అవుతాయి, ఒకటి ఫింగర్ పాయింట్, 2 హ్యాండ్ పాయింట్. ఫింగర్ పాయింట్ మీరు అప్పుడు యూజ్ చేయొచ్చు ఎప్పుడైతే మీరు ఏదైనా వర్డ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటారో. ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీరు ఇలా చెప్పినప్పుడు నేను ఈ విషయం క్లియర్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఫింగర్ పాయింట్ ఎంఫసైజ్ చేస్తుంది ఇది ఇంపార్టెంట్ అని. అండ్ హ్యాండ్ పాయింట్ అప్పుడు యూజ్ చేయొచ్చు ఎప్పుడైతే మీరు ఏ పర్సన్ అయినా పాయింట్ చేయాలనుకుంటారో. కానీ గుర్తుంచుకోండి, ఎప్పుడు ఏ పర్సన్ అయినా ఫింగర్ తో పాయింట్ అవుట్ చేయకండి, ఇది మిమ్మల్ని ఆరోగెంట్ అండ్ అగ్రెసివ్ గా చూపిస్తుంది. రెండోది స్వీప్స్. ఇది జనరల్ గా బ్రాడ్ స్టేట్మెంట్ కోసం యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం కనీసం ఊహించలేం ఈ ప్రపంచంలో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని. ఇక్కడ స్వీప్ బ్రాడ్ పాసిబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. మూడోది ఫ్రేమ్స్. ఇది జనరల్ గా ఏదైనా సెంటెన్స్ లో టైమ్ లైన్, లెంత్ ఆర్ వెయిట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఈ ప్రాజెక్ట్ 2 ఫేజెస్ లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ జనవరి నుండి మార్చ్ వరకు, సెకండ్ ఫేజ్ ఏప్రిల్ నుండి జూన్ వరకు. ఇక్కడ సింపుల్ గా టైమ్ లైన్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. నాలుగవది కట్స్. ఇది జనరల్ గా నాన్ నెగోషియబుల్ సెంటెన్సెస్ లో యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, నేను దీన్ని అలౌ చేయను, లేదంటే దిస్ ఈస్ ఇనఫ్. మీరు ప్రపంచంలో ఏ గ్రేట్ స్పీకర్ నైనా చూడొచ్చు, వాళ్ళందరూ ఇవన్నీ గెస్చర్స్ కాంబినేషన్స్ ని యూజ్ చేస్తారు వాళ్ళ కమ్యూనికేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ ని ఎక్కువ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఇదే మిమ్మల్ని ఎక్కువ కాన్ఫిడెంట్, ఎక్కువ అట్రాక్టివ్ అండ్ హైలీ రెస్పెక్టెడ్ గా మార్చడానికి ఒక కంప్లీట్ మాస్కులిన్ బాడీ లాంగ్వేజ్ గైడ్. ఇక చాయిస్ మీ చేతుల్లో ఉంది. ఒకవేళ మీరు నిజంగా ఒక హై వాల్యూ ఆల్ఫా మ్యాన్ అవ్వాలనుకుంటే ఈ పాయింట్స్ ని సీరియస్ గా తీసుకోండి. ఇప్పుడు క్లోజ్ బాడీ లాంగ్వేజ్ నుండి దూరంగా ఉండండి, మెల్లిగా నడవండి, మెల్లిగా మాట్లాడండి అండ్ ఎక్కువ ఐ కాంటాక్ట్ ని మెయింటైన్ చేయండి. నేను గ్యారంటీ ఇస్తా, ఒకవేళ మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ని సరిగ్గా యూజ్ చేస్తే త్వరలోనే మీరు ఎలాంటి ఒక పవర్ఫుల్ బాస్ అవుతారంటే ప్రతి ఒక్కరూ గౌరవంతో చూడడం మొదలు పెడతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.